నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ నేనైతే సిద్ధంగా ఉన్నానండి. మనము కలిసి ఆసన సాధనాలు ప్రాణాయామాలు చేద్దాము. నేనైతే షార్ప్గా రెడీగా ఉంటాను. మీరందరూ కూడా ప్రతిరోజు మీకోసం కొంచెం టైం అయితే ఇచ్చుకోండి. ఎంత అండి, హాఫ్ అన్ అవర్ మన కోసం మనం టైం ఇవ్వకపోతే ఎందుకండి? ఆడవాళ్ళు ముఖ్యంగా ఎప్పుడు ఇంట్లో వాళ్ళనే ఎక్కువగా పట్టించుకుంటారండి. మన హెల్త్ గురించి ఎవరు పట్టించుకోవాలండి? మనమే చేయాలి. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున్న మనము కేటాయిస్తే మనము ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. ముందుగా మనము ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దామండి. భస్త్రిక ప్రాణాయామ. ఈ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మనము ఒక కొత్త వేరియేషన్ అయితే చేస్తామండి. రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ రెండు కాళ్ళని ముందుగా వజ్రాసనాలో కూర్చోండి. చూడండి, ముందుగా మనము వజ్రాసనాలో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత రెండు మోకాళ్ళని సపరేట్ చేస్తున్నానండి. చూడండి, ఈ పొజిషన్లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ శ్వాస తీసుకుంటూ పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు చేతులని కిందికి తీసుకుంటూ ఈ నాభిని మనము లోపల వైపున తీసుకుంటాం. చూడండి, శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే నాభిని లోపల వైపున తీసుకెళ్ళండి. అది ఒక్కటే ఇంపార్టెంట్ పాయింట్ అండి. చేతులని పైన కింద చేస్తూనే మనము నాభిని లోపల వైపున శ్వాస వదిలేటప్పుడు తీసుకోవాలి. శ్వాస తీసుకుంటున్నప్పుడు రిలాక్స్, మళ్ళీ శ్వాసను వదిలేటప్పుడు లోపల. అలా మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీకు ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నా, షోల్డర్ ఇంజ్యూరీ ఉన్నా కూడా దీన్ని అవాయిడ్ చేస్తూ జస్ట్ మనం కపాలభాతి ప్రాణాయామం కూడా చేయొచ్చు. సేమ్ బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. ఈ ప్రాణాయామాన్ని మనము కలిసి కొన్నిసార్లు చేద్దాము. మీకు ఎక్కడైనా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా, మీకు ఇబ్బందిగా ఉన్నా కూడా రిలాక్స్ అవుతూ మెల్లమెల్లగా మళ్ళీ కొన్నిసార్లు చేయండి. చూడండి, ఫాస్ట్గా చేయాలి అని చాలామంది అనుకుంటారు, కానీ మన బాడీని అబ్జర్వ్ చేస్తూ, మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాణాయామం వల్ల హీట్ ఎక్కువగా పెరిగిపోతుంది. అలాగే మనము ఫాస్ట్ చేయటం వల్ల బ్లడ్ అనేది ఎక్కువగా పంప్ అవుతుంది. అలాంటి వాళ్ళకి మనకి అస్సలు మంచిది కాదండి. కాబట్టి స్లోగా శ్వాసని తీసుకోండి. స్లోగా మనము శ్వాసను వదులుతాం. మళ్ళీ స్లోగా శ్వాసని తీసుకుంటూ మనము ఈ మూమెంట్ని మెల్లగా కూడా చేయొచ్చు. ఈ ప్రాణాయామాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవుతూ సెకండ్ సెట్ని అయితే చేద్దామండి. మళ్ళీ ఇంటర్లాక్ చేస్తూ శ్వాస తీసుకుంటూ పైన కింద శ్వాసని వదిలేటప్పుడు డౌన్ తీసుకున్నాను. మెల్లగా రిలాక్స్ అవుతూ
రెండు మోకాలని ముందుగా దగ్గరికి తీసుకొస్తూ కళ్ళని క్లోజ్ చేస్తూనే కాళ్ళని రిలాక్స్ చేయండి. మెల్లగా బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు కళ్ళని ముందుగా రెండు చేతుల్ని కప్ షేప్లో పెడుతూ ముందుగా మీ చేతులు చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి భస్త్రికా ప్రాణాయామ. ఈ ప్రాణాయామ మనకి ఎక్కువగా వింటర్ సీజన్లో జలుబులు ఉన్నా కూడా, మ్యూకస్ మనకి ఎక్కువగా నేసల్లో ఉన్న సైనస్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ ప్రాణాయామ చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. చూడండి, బాడీని హీట్ చేయటానికి మనము సూర్య నమస్కారాలు ఎలా చేస్తామో అలాగే భస్త్రికా ప్రాణాయామ కూడా అంతే బెనిఫిట్స్ ఇస్తాయి. కాబట్టి మన బాడీని వెచ్చగా పెట్టుకోవడానికి, అలాగే మ్యూకస్ని తీయటానికి, లేజీనెస్ని తీయటానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇదండి భస్త్రికా ప్రాణాయామ. దీన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మన సాధనలో ముందుగా చేయబోయే ఆసన పేరు నటరాజాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. కుదిరితే దీన్ని అడ్వాన్స్గా తీసుకోండి, అడ్వాన్స్ ప్రాక్టీస్ ఇది. లేదా గోడకి దగ్గరగా వెళ్ళి కూడా ఆసనాన్ని చేయొచ్చు. ముందుగా చూడండి, ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసనాకి చూడండి, కాళ్ళని వెనకాల నుంచి ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళని నేను నా ఎడమ మోచేతి దగ్గరికి పెడుతూ కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తానండి. చూడండి ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి చేద్దాము. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. కొంచెం కష్టంగా ఉంటుందండి. మీరు చూసినట్టయితే నాకు కూడా బ్యాలెన్స్ అవ్వటానికి కష్టంగా ఉంది. అంటే ఇక్కడ మనం ఒక సింగిల్ పాయింట్ మీద ఫోకస్ చేస్తూ ఆసనాన్ని హోల్డ్ చేయాలి. అలాగే కిందున్న కాళ్ళు మాత్రం మోకాలు బెండ్ చేస్తే మనకి బ్యాలెన్స్ ఉండదండి. కాబట్టి కాళ్ళని మనము స్ట్రైట్గా పెడుతూ కాళ్ళని పైకి లేపుతాము. ఈ ఆసన చేయటం వల్ల అండి మనకి బ్యాలెన్సింగ్ కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా పెరుగుతుంది. అలాగే చూడండి, ఈ కాళ్ళని నేను వెనకాల వైపున ఫోల్డ్ చేస్తున్నాను కాబట్టి ఈ భాగంలో అబ్డామినల్ రీజియన్లో, మన తొడలో, మన కాళ్ళ దగ్గర, యాంకిల్స్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. చూసుకున్నట్టయితే హ్యాండ్స్ని కూడా నేను ఇంటర్లాక్ చేస్తున్నాను కాబట్టి షోల్డర్స్ మీద కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. నేను చెప్పినట్టు ఆసనాన్ని సులువుగా చేయలేకపోతే మనము గోడకి దగ్గరగా వెళ్ళి కాళ్ళని హోల్డ్ చేస్తూ కూడా పైకి ఇంకా వెనకాల వైపున స్ట్రెచ్ చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ట్రై చేయండి, కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. లేదా గోడకి దగ్గరగా వెళ్ళి చేయండి.
ఇదండి నటరాజాసన. ఈ ఆసనాలో కొంచెం అడ్వాన్స్గా అయితే చేసాము. దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు క్రౌంచాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి ఎలా చేయాలో. మనము దండాసనాలు కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో ముందుగా కూర్చుంటామండి. తర్వాత చూడండి, ముందుగా నేను నా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా కాళ్ళ పైన కూర్చోట్లేదండి, కాళ్ళని పక్కన వైపున పెట్టాను. అలాగే నా యాంకిల్స్ని రిలాక్స్ చేస్తున్నాను. మనకి యాంకిల్ స్టిఫ్నెస్గా ఉంటే ఇలా కూర్చోవటం చాలా కష్టంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి, లేదా యాంకిల్ని డ్యామేజ్ చేస్తాము. తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. కుడి మోకాలు పైన వైపున ఫేస్ చేస్తుందండి. చేసిన తర్వాత రెండు చేతుల్ని చూడండి, నేను నా అరికాళ్ళ దగ్గర హోల్డ్ చేస్తున్నాను. శ్వాస తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళండి, ఎక్కువగా వెళ్ళకండి. అలాగే స్పైన్ని ఇలా ఉంచకండి, స్ట్రైట్గా పెడతాము. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ మీ కుడి తొడని మీ వైపున పుష్ చేయండి. మళ్ళీ మెల్లగా కుడి కాళ్ళని కింద డ్రాప్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఎడమ కాలు మనము వీరాసనాలో పెట్టడం వల్ల యాంకిల్లో మన కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుంది. అలాగే కుడి కాళ్ళని మనం ఫోల్డ్ చేస్తూ స్ట్రెచ్ చేసేటప్పుడు కాళ్ళల్లో వెనకాల భాగం మనకి ఆర్మ్స్ట్రింగ్స్ అంటారండి, దాని స్టిఫ్నెస్ కూడా ఉండదు. కాబట్టి మనము ఈ ఆసనాన్ని చూడండి, ఎక్కువగా పుష్ చేయొద్దు. మీ ముక్కునైనా మీ తలనైనా మీ తొడ దగ్గరికి ఆనించడానికి ట్రై చేయండి. దానివల్ల అబ్డామినల్ దగ్గర కూడా ఎక్కువగా కాంట్రాక్షన్ అన్నది అవుతుంది. ఈ ఆసనాన్ని మనం కలిసి రెండు వైపున చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సుఖాసనాలో రెస్ట్ చేయండి. ఇదండి క్రౌంచాసన. ముఖ్యంగా చాలామంది మనము స్పైన్ ఇలా రౌండ్ చేస్తూ మనము తలని ఆనించమన్నాను కాబట్టి నెక్ని ఎక్కువగా ఎక్స్టెండ్ చేసి ఆనించేస్తారండి. అప్పుడు మనకి ఇక్కడ పెయిన్ అన్నది ఉంటుంది. కాబట్టి మెల్లగా మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ ఆనించకపోయినా పర్లేదండి, పర్ఫెక్ట్ పోస్చర్లో కొంచెం ట్రై చేసినా ఇంకా ఎక్కువ సెకండ్స్ వెయిట్ చేసినా కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు యోగ ముద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి.
చూడండి, ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని పైకెత్తండి. అలాగే కుడి కాళ్ళని ఎడమ తొడ దగ్గరికి పెట్టండి. చూడండి, దీన్ని అర్ధ పద్మాసన అంటారు. ఇది ఈజీగా లేదనుకోండి, కుడి కాళ్ళని ముందుగా వెనక్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు హిప్ ఓపెన్ అవుతుందండి. హిప్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి లేదా ఆసన చేయలేకపోయినా కాళ్ళని కొంచెం వెనక్కి తీసుకెళ్ళి ముందుకి లాగి నీళ్ళని ప్లేస్ చేయండి. దానివల్ల సులువుగా మనము పద్మాసన అయితే చేయవచ్చు. తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. చూడండి, హీల్ మాత్రం ఇక్కడ టచ్ అవుతుంది. అలాగే కాలు ఇలా పైన ఉండొద్దండి. ఇలా ఉన్నా కూడా హిప్ స్టిఫ్నెస్ ఉన్నట్టు దాన్ని కిందికి పుష్ చేయండి. పుష్ చేసిన తర్వాత కుడి చేతితో మనము ఆది ముద్రనైతే చేస్తాము. బొటన వేలని నేను అర్ధ పద్మాసన చేశానని, మీకు కుదిరితే ఈ కాళ్ళని కూడా పైకెత్తి పైకి పెట్టండి, అది పద్మాసన అవుతుంది. యాంకిల్ స్టిఫ్నెస్ ఉందా, ఇంజురీ ఉందా, హిప్కి, యాంకిల్కి, నీ మోకాల నొప్పులు ఉన్నా కూడా మనము ఈ ప్రాక్టీస్ని చేయొద్దు. చూడండి, ఆది ముద్ర అంటే బొటన వేలు ఫోల్డ్ చేస్తూ మిగతా 4 వేలని ఫోల్డ్ చేస్తున్నామండి. చేసిన తర్వాత కుడి చేతిని వెనక్కి తీసుకెళ్తాం. అలాగే ఎడమ చేతిని కూడా వెనక్కి తీసుకెళ్తూ వ్రిస్ట్ని హోల్డ్ చేస్తామండి. వెనకాల వైపు నుంచి ఇలా ఉంటుందండి. మనము ఇలా తీసుకుంటూ శ్వాసని తీసుకుంటూ ఛాతీని మంచిగా ఓపెన్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అవుతూ ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ కుడి కాళ్ళని రిలీజ్ చేస్తూ తర్వాత ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ముందుగా మనము కుడి కాళ్ళని పైన పెట్టి అర్ధ పద్మాసన చేస్తే నెక్స్ట్ సెట్లో మనము ఎడమ కాళ్ళని పైకెత్తాలి. అలాగే పద్మాసన చేస్తున్నా కూడా ముందుగా ఏ కాళ్ళని పెట్టారో గుర్తు పెట్టుకొని తర్వాత వేరే కాళ్ళని పెట్టడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ కూడా మనము 2 కాళ్ళతో చేయాలన్నమాట. అప్పుడే 2 కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ చిన్న టెక్నిక్ తెలియక చాలా మంది పద్మాసన అంటే ముందుగా కుడి కాళ్ళే పెడతారు, ఎడమ కాళ్ళతో చేయరన్నమాట. కాబట్టి ఎడమ కాళ్ళలో ఎక్కువగా స్టిఫ్నెస్ అన్నది ఉంటుంది. చూడండి, మనము బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు ఈ హీల్ అన్నవి ఇక్కడ గుచ్చుకుంటున్నాయి, అంటే మనకి ఇక్కడున్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం. అలాగే ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ జరుగుతుంది. మనము ముందుకి బెండ్ అవ్వటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా హెడ్ వైపున వెళ్తుంది. కాబట్టి మైండ్ని కామ్ చేస్తుంది, స్కిన్ని గ్లో చేస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. కొన్ని ఆసనాలు ఉంటాయండి, ముద్రాలు అని అంటాం కదా. యోగ ముద్రాసన అంటే ఈ ఆసన ద్వారా అంటే మనకి కొన్ని ముద్రాలు ఉంటాయండి. హస్త ముద్రాలు ఏవైతే మన చేతితో చేస్తామో, మనోముద్రాలు అంటే మన ఫేస్తో, మన ముఖంతో ముద్రాలు చేస్తాం. అలాగే కాయ ముద్రాలు, కాయ అంటే మన శరీరం అండి, శరీరంతో మనము ముద్రాలు చేస్తున్నాం. కాబట్టి చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా సుఖాసనాలు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి యోగ ముద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా స్ట్రెంథనింగ్ ఆసనాల్ని చేసాము, అలాగే మైండ్ని కామ్ డౌన్ చేయడానికి ఆసనాలు అయితే చేసాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చి చిన్న సలహా ఏంటంటే అండి, ముందు రోజుల్లో చెప్పాను ఫాస్టింగ్ ఎంత బెనిఫిట్గా ఉంటుంది అని. చాలామందికి మనము అన్నం తినకపోతే అమ్మో తినలేదే వీక్నెస్ వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటుంటారండి. అది నిజమే, కానీ గ్యాప్ ఇవ్వాలండి. చూడండి, ఏ మెషిన్ అయినా మనము రెస్ట్ ఇవ్వకపోతే పాడైపోతుంది. ఎక్కువగా మనము అలవాటు అది వర్క్ చేసి ఒకరోజు రిపేర్కి వస్తుంది అన్నమాట. అలా కాకుండా మన శరీరం ఉండాలంటే పొద్దున్న ఈ టిప్ని ఫాలో అవ్వండి, చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మీరు డైలీ 8 o'clock లేదా 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తే దాన్ని మీరు 2 hours ఎక్స్టెండ్ చేయండి. అంటే ఒక పొద్దు అప్పుడప్పుడు ఉండటం చాలా బెనిఫిట్ అంటారు కదా, అలా మీరు 10-11 వరకు తినేయండి. మీ బ్రేక్ఫాస్ట్ అలా అయిపోతుందా. నైట్ టైంలో మనము ఎక్కువగా లేట్ నైట్ తినకుండా 7-8 వరకు కూడా కొంతమంది తింటారు, చాలా మంచిదండి. మెల్లగా 6-6:30కి తినండి. మీరు ఏదైనా తినండి, ఈటింగ్ విండో మాత్రం 6 to 7 hours, మ్యాక్స్ 8 hours, ఎక్కువ దాటొద్దండి. తర్వాత మనం మన బాడీని ఏదైతే తిన్నామో అది డైజెస్ట్ అయ్యి రిపేర్ అవ్వటానికి గ్యాప్ ఇచ్చేయండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా మీరు 6 నెలలు చేయండి. మీ కొలెస్ట్రాల్ లెవెల్ డౌన్ అవుతుంది, మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, షుగర్ ఉన్నా అన్నీ కంట్రోల్లో వస్తాయి. ఈ చిన్న సలహాని ఫాలో అవ్వండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.